నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచకం, బెదిరింపులు, దోపిడీలు. ఈరోజు చూశారు, అన్ని కార్యక్రమాల్లోనే దోపిడీ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పోటీ పడేవారు. అభివృద్ధి చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి అని పోటీ పడి మరీ చేసేవారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు అవినీతి చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటో ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఇవాళ ఇసుక విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రంలో గోదావరి నది, కృష్ణా నదులు ఉన్నాయి పెద్దవి. మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి గోదావరి దగ్గర రోజుకి 2500 లారీలు ఇసుక లోడ్ అవుతుంది. కానీ అకౌంట్ ఫర్ అయ్యేది కేవలం 600 లారీలే. అంటే మిగతా లారీలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? ఆ ఇసుక ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఈ ఇసుకని బ్లాక్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలు పంపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ స్వార్థం వల్ల ఇవాళ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం, ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఈ దోపిడీ వల్ల భవన నిర్మాణ రంగం అంటే చాలా పెద్ద రంగం. కొన్ని లక్షల మంది కార్మికులు ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. కార్మికులే కాదు, మేస్త్రులు, కూలీలు, అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి సప్లై చేసేటువంటి టైల్స్ దగ్గర నుంచి, పెయింటర్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్స్, ఇలా రకరకాల ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇవాళ ఈ నాయకులు, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేయడం వల్ల, ఇసుక బ్లాక్ మార్కెట్లు అమ్మడం వల్ల ఇన్ని లక్షల మందికి కూడా ఉపాధి లేకుండా పోయింది. సుమారు 6-7 నెలల నుంచి ఉపాధి లేదు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరండి? మీ నాయకులు కదా, ఈ ప్రభుత్వం దోపిడీ కదా అని చెప్పి ఒకసారి సందర్భంగా మనం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, ఎక్కడ చూసినా దోపిడీని అన్నాను ఇందాక. మద్యం, బ్రాందీ షాపులు. ఆ రోజునేమో ఎక్కడా బ్రాందీలు లేకుండా అమలు చేస్తాను, మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎలక్షన్కి మాట ఇచ్చాం. ఈవేళ బ్రాందీసులో కొట్లో రకరకాల బాటిల్ పెట్టావు. ఆ బాటిల్స్ పేర్లు కూడా ఎవరికి తెలియదు. చెత్త రకం పెట్టి విపరీతంగా రేట్లు పెంచి ఇవాళ ప్రజలను దోపిడీ చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన పథకాలని డబ్బులన్నీ కూడా తిరిగి వాళ్ళు బ్రాందీ షాపులకు వస్తున్నాయి. తిరిగి అమ్మఒడి పథకం అన్నావు, వాళ్ళకి డబ్బులు ఇచ్చావు 15,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి. ఆ డబ్బులన్నీ మళ్ళీ బ్రాంచ్ షాప్లో ఖర్చు పెట్టారు వాళ్ళు వచ్చి. ఇలా ఇచ్చింది ఏమో ఈతకాయ అంత ఇస్తున్నావు, గుమ్మడికాయ అంత తీసుకుంటున్నావు. ఈవేళ మీరు చేస్తున్నట్టు కార్యక్రమం వల్ల ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈవేళ బ్రాందీ రేట్లు పెరగడం వల్ల గ్రామాల్లో విపరీతంగా నాటుసారా పెరిగిపోయింది. నాటుసారా తాగి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితికి ప్రజలు వచ్చారు. దానికి నీ మూర్ఖత్వ నిర్ణయాలు కాదా అని అడుగుతున్నాను ఇవాళ. అంతేకాదు, ఈవేళ ఇల్లు స్థలాలు ఇస్తాం, మంచి కార్యక్రమం చెప్తున్నావు. ఇళ్ళ స్థలాల కోసం భూములు సేకరిస్తున్నావు. ఆ భూముల్లో కూడా దోపిడీ చేస్తారు మీ వాళ్ళు. రాజమండ్రి భూమి 600 ఎకరాలు తీసుకుంటున్నా అన్నావు, దాంట్లో 150 కోట్లు దోపిడీ జరుగుతుంది. ఎక్కడికి ఎందుకు? మా ప్రాంతంలో కూడా పేదవాళ్ళు భూములు తీసుకుంటున్నావు. తక్కువ రేటుకున్న భూములు ఏమో 45 లక్షలు 40 లక్షలు రాయించుకొని ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఏకమైపోయి వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు ఏమో
ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొడేస్తున్నారు, మీ నాయకులు కొడేస్తున్నారు. ఇది న్యాయం అండి? ఇది మీరు చేసిన అవినీతి పనులన్నీ కూడా బయట పెడుతూనే ఉంటాం. ఈ విధంగా వ్యవస్థను మార్చడం పద్ధతి కాదు. దోపిడీ చేయడం మంచిది కాదు. ఓ పక్క ఇల్లు ఇస్తా అంటున్నారు, ఇల్లు స్థలాలు ఇస్తా అంటున్నారు, ఓ పక్క దోపిడీ చేస్తారు. మీ వాలంటీర్ వ్యవస్థ, ఈవేళ మీ వాలంటీర్ వ్యవస్థ ఏది పెట్టారో అది అవినీతి వ్యవస్థగా మారిపోయింది. ఇల్లు స్థలం ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలట, డబ్బులు ఇస్తే ఇల్లు స్థలం ఇస్తాం, లేకపోతే ఇవ్వాలని మాట్లాడి పరిస్థితికొచ్చారు. రేషన్ కార్డు కావాలా, నాకు డబ్బులు ఇవ్వండి ఇస్తాం, లేకపోతే లేదని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మీకు పెన్షన్ కావాలా, మీరు అప్లికేషన్ పెట్టాలంటే మాకు డబ్బులు ఇస్తే కానీ అప్లికేషన్ పెట్టడానికి వీలేదని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంతెందుకండి, నిన్న శ్రీకాకుళంలో టీవీలో చూశాను, నాటుసారా వ్యాపారం కూడా మీ వాలంటీర్లు చేస్తారట. పెద్ద పెద్ద ఐటెం వచ్చింది పేపర్లో. ఇది అవినీతి కాదండి? నిన్న కాక మొన్న బుచ్చిపేట మండలంలో మీ వాలంటీర్లు ఒక ముగ్గురు వాలంటీర్లు కలిసి ఒక నాయకుడిని, మీ నాయకుడిని, మళ్ళీ ఇంకో నాయకుడు కాదు, మీ పార్టీ నాయకుడిని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పేపర్లో వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? మీరు రాష్ట్రంలో కొంతమంది వాలంటీర్లని, అవినీతి పౌరుల్ని, దోపిడీ పౌరుల్ని అవసరమైతే అటాక్ చేసి మర్డర్ చేసి వ్యవస్థను తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అంతే కదా? రాష్ట్రం మొత్తం ఇటువంటి వ్యవస్థను తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే మర్డర్ చేయొచ్చు, అవసరమైతే దోపిడీ చేయొచ్చు అని చెప్పి ఆ వ్యవస్థను తయారు చేసుకుంటారా మీరు? ప్రజాస్వామ్యం లేదు, న్యాయం అంటారా? ఇవన్నీ కూడా అసలు ఆలోచన చేసి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈవేళ అక్కడ మాట్లాడితే కేసులు, బెదిరింపులు, అంచేది ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించవలసిన అవసరం కూడా ఉంది. అయిపోయింది, 1 year అయిపోయింది, అప్పుడే 1 సంవత్సరం అయిపోయింది మీ టైము. సంవత్సరం వరకు మేము మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం ఎలాగ చేస్తారో చూస్తూ ఊరుకున్నాం. మీ ప్రభుత్వం గాడి తప్పింది, మీ పరిపాలనా విధానంలో గాడి తప్పారు. అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. పరిపాలించడం చేత కాదు, చెప్తే వినరు, ఇష్టం వచ్చి పరిపాలన చేస్తున్నారు, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చెప్పి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంచేత ఈవేళ ప్రజలకు కూడా 1 year అయిపోయింది, గమనించాలి. అంచేత 2nd year స్టార్ట్ అయింది మనకి. అంటే 1 year చూసాం, మనం మాట్లాడలేదు. 2nd year స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం ప్రతి పని కూడా గ్రామాల్లో ఎక్కడ అవినీతి జరిగినా మాట్లాడాలి, ఏటి అవినీతి అని చెప్పాలి. అందరూ నోరు మూసి కూర్చుంటే మీ గ్రామం ఏమైపోద్ది, ఈ రాష్ట్రం ఏమైపోద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఈవేళ ఈ అధికారులు కూడా మనం చేస్తాం. మీరు అధికారులు అందరూ బాగా చదువుకొని తహసీల్దారులుగా, ఆర్డీఓలుగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఈ వ్యవస్థలో. మీరు చాలా కీలకమైన పాత్ర. రాజకీయ నాయకులు మేము 5 సంవత్సరాలు ఉండడం లేకపోవచ్చు, తర్వాత రాకపోవచ్చు, కానీ మీరు మాత్రం రిటైర్ అయిపోయే వరకు కూడా ఆ పోస్టుల్లోనే ఉంటారు. మీ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరగవలసిన అవసరం కూడా ఉంది. మరి ఈవేళ మాలాంటి నాయకులు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి మీరు. గతంలో నేను కూడా మంత్రిగా చేశాను, మాకు సెక్రటరీలు ఉండి నా దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ చాలా మంది నేను చూశాను. మా దగ్గర ఎక్కడైనా పొరపాటు తప్పు జరిగితే మాకు చెప్పేవారు, సార్ ఇది తప్పు చేస్తున్నారేమో ఆలోచించండి, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేవారు. కానీ ఈ 1 year నేను చూశాను, మీరు ఏ తప్పు చేసినా ఆఫీస్ సమర్థిస్తున్నారు. ఇది ఆఫీసులు మంచిది కాదు. ఇది డ్యూటీ మీరు చెయ్యాలి. రేపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఎవరి దగ్గర మీరు పని చేయాలి. నేను ఒకటి మాట్లాడుతాను, ఒక విషయం చెప్పాలా. ఏంటంటే ఆఫీసర్లందరికీ డీజీపీ పోస్ట్ ఒక ఉన్నతమైన పోస్ట్ మన రాష్ట్రంలో. అటువంటి డీజీపీ గారి పోస్ట్, డీజీపీ గారిని కోర్టు 2-3 గంటలు కోర్టులో నిలబెట్టారు మొన్న. నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి జరగలే. డీజీపీ గారి మనిషిని 2 గంటలు 3 గంటలు కోర్టులో నిలబడండి అని చెప్పి నిలబెట్టారంటే, మరి డీజీపీ గారు అలా నిలబడ్డారంటే మీ పోలీస్ వ్యవస్థకి సిగ్గుపడ్డారు లేదు, కానీ మేము మాత్రం సిగ్గుపడ్డాం. మొన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ,
పంచాయతీరాజ్ కమిషనర్ ఈ ముగ్గురిని కోర్టు పిలిపించి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ 3 పోస్టులు ఇంపార్టెంట్ పోస్టులు. చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు అమలు చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా కోర్టు మందలించిందంటే మీ పరిపాలన ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఉదాహరణకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ప్రజానాయకులు తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు మీ దృష్టికి వచ్చినప్పుడు అవినీతిని కూడా మరి అరికట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ నేను వచ్చిన తర్వాత 2 నెల రోజుల్లో కలెక్టర్ గారికి 2-3 లెటర్లు రాశాను నేను. సార్ ఇక్కడ అవినీతి జరుగుతుంది, పలానా ఇలా జరుగుతుంది అని. కలెక్టర్ గారు అసలు స్పందించలేదు, దానికి అసలు కనీసం రిప్లై ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం ఇది పద్ధతి అండి. అరే నేను కూడా మంత్రి చేసిన వ్యక్తినే కదా. నేను ఒక లెటర్ రాసినప్పుడు ఎస్ సార్ నో సార్ మీరు లెటర్ రాశారు, మీరు రాసింది కరెక్ట్ కాదు అని చెప్పాలి. పోనీ లేదు మీరు రాసింది కరెక్టేనండి నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాలి. ఏమీ చెప్పకుండా ఈ ప్రభుత్వానికి భయపడి లోకల్ కూడా నాయకులు భయపడి ఇక్కడ కలెక్టర్గా ఉండే బదులు సెలవు పెట్టి ఇటుపోండి వద్దని ఎవరు అన్నారు? ఇంకా గౌరవం ఉంటుంది. ఈ పద్ధతి కాదు కదా. ఈ నర్సీపట్నం ఆర్డీఓ ఎంతమంది చెప్పినా అందు ఆందో దానికి రిప్లై అవ్వదు. యాక్షన్ తీసుకుంటాను, ఇప్పుడే 10 నెలల రోజులైనా యాక్షన్ తీసుకుంటాను అని మాట్లాడి పరిస్థితుంది. అటప్పుడు ఆవిడ ఎందుకంటే ఆర్డీఓ ఆ వ్యవస్థ ఎందుకు? ఇవన్నీ కూడా పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు నాశనం చేయకూడదు. పద్ధతి కాదు. వ్యవస్థలు వ్యవస్థగా ఉండాలి, వ్యవస్థలు నాశనం అవ్వకూడదని చెప్పి నా భావన. అంచేత ఈ దోపిడీ విధానాన్ని అరికట్టాల, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మేము చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అయితే మాకు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అరికట్టడం కోసం ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం.